ప్రతి యుద్ధంలో గెలుపు ఉంటుంది, ఓటమి కూడా ఉంటుంది. కానీ కొన్ని కథల్లో పోరాటం కన్నా చివరే గుర్తుండిపోతుంది. ఇది సూర్యుని కుమారుడు, పాండవులకు అన్నైన కర్ణుని కథ. ఒక్కడిగా విధిని ఎదిరించిన యోధుని కథ. కురుక్షేత్రం నిశ్శబ్దంగా ఉంది. చుట్టూ ధ్వంసమైన రథాలు. అందులో కర్ణుడు క్షీణించిన శరీరంతో చివరి శ్వాస తీస్తున్నాడు. కృష్ణుడు నెమ్మదిగా నడుస్తున్నాడు. రథం లేదు, శంఖం లేదు. కేవలం అతని అడుగుల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కృష్ణ, నీవు నా నిజం తెలుసు. అయినా నీవు అర్జుని వైపు నిలిచావు. ఎందుకు? కర్ణ, నీవు వెలుగు కోసం పుట్టిన వాడివి. కానీ ఎప్పుడు నీడల మధ్య నడిచావు. నీకు ఏది సత్యమో తెలుసు. కానీ నీవు ఎవరిని ప్రేమించావో వారిని వదిలేకపోయావు. అది నిజం కృష్ణ. నా బలం వాళ్ళ వైపు కాదు. కానీ నా హృదయం మాత్రం వాళ్ళతోనే ఉండిపోయింది. నేను చెడ్డవాడిని కాను. కానీ నా దారి తప్పు కావచ్చు. కర్ణుడు చివరి నవ్వుతో శ్వాస విడిచాడు. ఓడిపోయాడు కానీ తలవంచలేదు. ఇలాంటి ఎన్నో మంచి కథల కోసం చిన్న చరిత్రలను సబ్స్క్రైబ్ చేసుకోండి.